ఫీడ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసమును నువ్వు పోషించాలి. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీ విశ్వాసాన్ని నువ్వు పోషించాలి. శరీరానికి ఆహారం ఎలా అవసరమో మన విశ్వాసానికి కూడా ఆహారం అనేది అవసరం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మన విశ్వాసమునకు ఆహారం అవసరమే, కానీ ఆ ఆహారం పెట్టాలంటే మనకి ఆకలి వేయాలి. మనము ఆకలి వేయకుండా అన్నం తినలేము. మనకి ఆకలి వేస్తేనే మనం ఆహారం తీసుకోగలుగుతాం. అలాగనే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి విశ్వాసమును కాపాడుకోవాలి అన్నటువంటి ఆకలి నీకుంటే తప్పనిసరిగా వాక్యం అనే ఆహారాన్ని నువ్వు భుజించడానికి ఇష్టపడతావు. అంతే కదా. ఒక వ్యక్తికి ఆకలి వేయట్లేదు అని అంటే హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. ఎప్పుడైతే ట్రీట్మెంట్లో ఉన్నాడో, తీవ్రమైన అస్వస్థతతో ఉన్నాడో, ఆ సమయంలో వరకే ఆకలి వేయదు. ఆకలి వేయనంతసేపు కూడా బాధపడుతుంటాం, ఏం తింటలేదమ్మా అని. అటువంటి వ్యక్తి మధ్యరాత్రిలో లేపి నాకు ఆకలేస్తుంది, కొంచెం గంజిగా ఇవ్వ అన్నాడు అనుకున్నాం. అమ్మో, మా ఓడికి కాస్త హీలింగ్ స్టార్ట్ అయిందిరా బాబు అని చెప్పి జావ ఇస్తాం. ఇంకక్కడ ఇంకేమన్నా ఉందా అంటే వారం రోజులది మొత్తం అంతా ఒకేసారి లాగించేస్తే మా ఓడికి తగ్గిపోయిందండి, ఆకలేస్తుందండి ఈ మధ్యన అని చెప్పి అంటూ ఉంటాం కదా. నీకు ఆత్మీయ ఆకలి లేదంటే నీకు ఆత్మీయంగా చచ్చిపోయావని అర్థం అనమాట. అందుకోసమని మనకి ఆకలి వేయాలన్నమాట. సో ఆకలి ఏం చేస్తుందంటే మనకు తినాలి అని అనిపిస్తుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అన్నాడు. ఆ ఆశ మనలో ఉండాలి.